to Cellulose. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ టోల్ గేట్ వద్ద పిర్చాదిగూడ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకటరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని, తమ పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిర్చాదిగూడ కార్పొరేషన్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్ పై గట్కేసర్ టోల్ గేట్ వద్ద కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేశారని, దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి హెచ్చరించారు. కబ్జాలు, దాడులు, క్రిమినల్ కేసులు సంస్కృతి మేయర్ జక్క వెంకటరెడ్డికే వర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశంలో స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్ పై దాడి చేసి పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇదే అంశంపై గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి తెలిపారు. సాగవు హరీష్ రావు గారు ట్విట్టర్లో పెడతా ఉన్నారు. వాళ్ళని వెంబడించినామంట. వాళ్ళు పొద్దున్న నుంచి తిరుగుకుంటా 200 మందిని 300 మందిని ఎందుకు తిప్పుతా ఉన్నారు? రౌడీజం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మా నాయకులను పట్టుకొని మేము అటాక్ చేసినాం అనేసి అంటూ ఉన్నారు. ప్రతిదీ కూడా రేపు మీకు తెలుస్తుంది. మీరు చేసిన అన్యాయాలు ఇంకా సహించలేదు. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు తక్షణమే మీరు అందుబాటులో ఉంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవాలనేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు అన్న. ఇంకోటి అమర్ సింగ్ అటాక్ చేసానని చెప్పేసి అంటుంటారు. అమర్ సింగ్ ఫంక్షన్ పోతా ఉంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకొని అమర్ సింగ్ని అటాక్ చేస్తే ఆయనకు బీపీ ఎక్కువ, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అమర్ సింగ్ అనేటైనా ఇందాక ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. వీళ్ళంతా కూడా పొద్దున్న నుంచి దరిద్రంగా మారిండు. మా మేయరు మా పిర్జాదిగూడ పేరుని ఖరాబ్ చేయడానికి మేయర్ అయ్యిండు. ఆనాడు ఏదో సాధిస్తాడు, ఏదో చేస్తాడని చెప్పని మా కుంపెడి తెచ్చిపెట్టుకుంటూ అయిపోయింది మా ప్రాణానికి. ఈరోజు ఒక అమాయకుడు, ఇంతవరకు చిన్న పిటి కేసు లేని వ్యక్తి, ఏనాడు కూడా ఒక మాట అనిపించుకుని వ్యక్తి అమర్ సింగ్. ఆయన కార్ తోటి ఫంక్షన్ పోయి తిరిగి వస్తుండగా ఎట్టి పరిస్థితుల్లో ఈయన ఒక్కరిని అడ్డం తొలగించుకోవాలని కక్షపూర్తిగా ఈ యొక్క జక్కా వెంకటరెడ్డి ఆయన 20 కార్లు పెట్టుకొని మరి ఆయన ఒక్కరిని పక్క తొలగిస్తే అయిపోతుందని చెప్పిన ఆలోచనతో ఈ ఒక్కని వల్లనే మాకు ఇబ్బంది ఉంది, వాళ్ళని తొలగించుకోవాలనే ఆలోచనతో ఈనాడు అతని మీద ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవం ఒకటి తెలుసుకోవాలి మీడియా మిత్రులారా, ఈ సమాజం కూడా తెలుసుకోవాలి. అవిశ్వాసం పెట్టుకుంది వాడు, గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది ఆయన, రౌడీలను పెట్టుకొని తిరుగుతుంది ఆయన. తిరిగి మేము రౌడీలను పెట్టినామని చెప్పన్న సంస్కృతి ఇక్కడిది. మేము అవిశ్వాసం పెట్టినామా? మేము అలాగే గిచ్చినామా? మమ్మల్ని వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన పొరపాటుని కప్పించుకోవడానికి మేము దాడి చేసినామని చెప్పని, మా అమర్ సింగ్ దాడి చేసిన చెప్పని. అరే మీరన్నా ఎస్టీ అట్రాసిటీ కేసులో లఫూటోలు, మీరు ల్యాండ్ కబ్జాకోర్లు. మరి మా అమర్ సింగ్ మీద మాకు సపోర్ట్ మా కాంగ్రెస్ నాయకులకి ఎవరైనా కబ్జాలు చేసిన దాఖలాలు ఉన్నదా? క్రిమినల్ కేసులు మీకున్నాయి, దౌల్బాజోలు మీరు. మా ఊరు పేరు నాశనం పట్టడానికి వచ్చారు. ఇవాళ మేము కబ్జా అనేది ఎంత మటుకు సంబంధం చేస్తామని తెలుస్తున్నాం. అవిశ్వాసం పెట్టుకుంటారు మీరే, గుండాలను పెట్టుకుంటారు మీరే, తిరిగి మళ్ళీ మేము గుండాలను పెట్టినామని చెప్పని మరి మీడియా మిత్రులు కూడా మాట్లాడడం ఎంత మటుకు సంబంధం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా డీజీపీ గారు వీళ్ళ మీద తగిన చర్య తీసుకొని అమర్ సింగ్ మీద అటాక్ చేసిన వారిపై తక్షణ మరి ఈ విధంగా ప్రయత్నం చేయడం ఎంత మటుకు సమంజసము. ఇవన్నీ చూడలేక కూడా మేము అవిశ్వాసం పెడతాం అనుకున్నాం, కానీ వద్దు ఈ కొద్ది కాలం ఎందుకు అని చెప్పని మౌనం పాటిస్తే వాడంతలా వాడు పెట్టుకొని ఈ గుండాయిజం ఏంది, ఈ రౌడీజం ఏంది నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని నేను మనవి చేస్తూ మరొకసారి కాంగ్రెస్ గురించి, రేవంత్ గురించి, సుధిరెడ్డి గురించి, ఇంకా ఎవరైనా కాంగ్రెస్ నాయకుల గురించి హెచ్చరించి మాట్లాడితే బిడ్డ ఖబర్దార్. ఇప్పటిదాకా కూడా ఏమి కూడా చేయలే. మీరు పెట్టుకొని మీరు ఆడిన డ్రామాలో మనం బలి చేస్తారు కదా, మరి మీ మీద నోరు తెసి బయటికి వెళ్తే మీరందరూ బలవుతారని చెప్పి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మళ్ళొక్కసారి కాంగ్రెస్ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేస్తూ
మీరు చేసిన పాపానికి మీరే బలవుతారు. ఖచ్చితంగా మీరు చట్టానికి సప్పుదాకా వచ్చి తప్పైంది శరణార్థి కోరుది బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకోపోతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. వాట్సాప్లలో అంటే కత్తులతో దాడి అని వస్తుంది. అయ్యా మిత్రులారా, మీరు ఒకసారి అతనే తెలుసుకోవాలి. చెప్పిండు బయట. మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కత్తులు తీసుకొని, కటారాలు తీసుకొని, రౌడీలను తీసుకొని 20 కార్లు పెట్టుకొని మీరు క్యాంపులు వేసిన మీరు మరి మా కత్తులు ఎందుకు, మా కటారాలు ఎందుకు? మేము క్యాంప్ పెట్టినామా? మేము క్యాంప్ నిర్మించినామా? పెట్టుకుంది మీరు, తిరిగేది మీరు, తిరగవాడి మా మీద బురద జల్లుడు మీరు. అమర్ సింగ్ ఎప్పుడన్నా కత్తి పట్టుకోనో ఏడన్నా కనిపించిండా? లేకపోతే ఏమైనా ల్యాండ్ కబ్జాకోరా? రియల్ ఎస్టేట్ వ్యాపారా? ఎవరైనా గుంజుకొని తిన్నాడా? ఒక్క నిలిపి ఈ కత్తులు కట్టారాలు మీ దగ్గర పెట్టుకొని ఎవరో ఇంతకుముందు మేము విత్తనాన్ని అడిగిన క్వశ్చన్కు ఎవరో కారు దిగి ఏదో గుంజపోయిరు. అందులో కత్తులు ఉన్నాయో, కొడవలు ఉన్నాయో, గొడ్డలు ఉన్నాయో. ఆ కత్తులు గొడ్డలు పెట్టుకొని తిరిగే మీరు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడండి? నాకు అర్థమవుతలేదు. అంటే వాట్సాప్లో వచ్చింది, దాని మీద చర్యలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి నేను ఒకటి చెప్తున్నా, కత్తుల సంస్కృతి